హలో గైస్! ఈరోజు వీడియో ఏంటంటే నా బేబీకి ఏ స్కిన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అని చెప్పి ఈ వీడియోలో చూపించబోతున్నాననమాట. సో, ఫస్ట్ వచ్చేసి నా బేబీకి సోప్. సో, ఇది వచ్చేసి టెడ్డీ బార్ బాతింగ్ బార్ అనమాట. పెడిట్రిషియన్ ప్రిస్క్రైబ్డ్. బేబీ స్కిన్ మీద చాలా జెంటిల్‌గా ఉంటుందనమాట. ఇది వచ్చేసి బెస్ట్ సోప్ అని నేను చెప్తాను. కాకపోతే ₹209 కాస్ట్ వచ్చేసి. సో, బెస్ట్ సోప్ అనమాట. మెల్ట్ అయిపోతుందనమాట యూజ్ చేసే కొద్దీ. సో, వాళ్ళే ఒక స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాని మీద పెట్టుకోవాలనమాట ఈ సోపు. లేకపోతే ఫుల్ మెల్ట్ అయిపోతుంది. తర్వాత యూజ్ చేసే కూడా కాదు. సోప్ వచ్చేసి బెస్ట్ సోప్ బేబీ స్కిన్ కి. హార్ష్‌గా అస్సలు పనిచేయదు. నెక్స్ట్ వచ్చేసి డైపర్ ర్యాష్ క్రీమ్. యాక్చువల్‌గా నేనైతే నా బేబీకి డైపర్ ర్యాష్ క్రీమ్ యూజ్ చేయను. అయితే కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తాను. డైపర్ వేసేటప్పుడు కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే ప్యాంపర్ మళ్ళీ బంప్స్ కి టచ్ అయ్యి ర్యాషెస్ అవ్వదనమాట. అందుకని నేను కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తాను. హిమాలయ ప్రోడక్ట్ అనమాట డైపర్ ర్యాష్ క్రీమ్. తర్వాత వచ్చి బేబీ లోషన్ అనమాట. ఇది వచ్చేసి మిమి బ్రాండ్ వాళ్ళది బేబీ లోషన్. ఇది కూడా చాలా సాఫ్ట్ అండ్ జెంటిల్ గా ఉంటుంది బేబీ స్కిన్ పైన. అసలు మీకు హార్ష్నెస్ అనేది లేదు. ప్లస్ స్మెల్ కూడా చాలా నచ్చింది. నా బేబీకి నేను ఇది యూజ్ చేస్తున్నాను. తర్వాత వచ్చి షాంపూ, బేబీ షాంపూ. ఇది ఐస్ కి ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఈ షాంపూ మీదే మెన్షన్ చేశారు లైక్ బేబీకి ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పి. ప్లస్ చాలా జెంటిల్ స్మెల్ అయితే ఎంత జెంటిల్ గా ఉండదు ఈ షాంపూది. నాకు చాలా నచ్చింది షాంపూ. ఇదే యూజ్ చేస్తున్నాను నేను నా బేబీకి. తర్వాత వచ్చి మామా అర్త్ బేబీ మిల్క్ సాఫ్ట్ ఫేస్ క్రీమ్, మిల్క్ ప్రోటీన్ అండ్ ముర్మురా బటర్ ఫేస్ క్రీమ్ నేను నా బేబీకి యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నాకు చాలా నచ్చింది. అలా మీన్స్ బేబీ స్కిన్ చాలా సాఫ్ట్ గా చేస్తుంది అనమాట. తర్వాత వచ్చి బాత్ పౌడర్. నేను వచ్చేసి బాత్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నా బేబీకి. సో ఈ బాత్ పౌడర్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అని చెప్పేసి ఇంకొక వీడియో చేస్తాను. సో ఇది వచ్చేసి నార్మల్ పౌడర్ కాదు. లైక్ మోస్ట్లీ అందరూ శనగపిండి ఇలాంటివి వేసి బాత్ పౌడర్ లాగా చేసి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ శనగపిండి చిన్న బేబీస్ కి అస్సలు మంచిది కాదు స్కిన్ కి. వాళ్ళ స్కిన్ పోర్స్ ఓపెన్ లో ఉన్నప్పుడు స్కిన్ పోర్స్ క్లోజ్ అయిపోయి శనగపిండి యూజ్ చేసినప్పుడు తర్వాత ర్యాషెస్ అనేవి వస్తాయి అనమాట. శనగపిండి అనేది అడల్ట్స్ కి అంటే పెద్ద వాళ్ళకి మాత్రమే యూజ్ చేయాలి. చిన్నపిల్లలకి అసలు యూజ్ చేయకూడదు అనమాట. దాని తర్వాత బేబీ పౌడర్, హిమాలయ బేబీ పౌడర్. యాక్చువల్లీ నేను పౌడర్ కూడా యూజ్ చేయను బేబీకి. జస్ట్ లోషన్ అప్లై చేసేసి వదిలేస్తాను. బట్ జస్ట్ ఎప్పుడైనా యూజ్ అవుతుందని చెప్పి ఒక పౌడర్ తెచ్చి పెట్టుకున్నాను. మసాజ్ ఆయిల్. నేను వచ్చేసి మసాజ్ కి కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. బికాస్ కోకోనట్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ చిన్నపిల్లలకి మసాజ్ చేయడానికి. స్కిన్ కూడా లైటనింగ్ చేస్తుంది కోకోనట్ ఆయిల్. కొన్ని ఆయిల్స్ స్కిన్ డార్క్ చేస్తాయి బేబీస్ కి మసాజ్ చేసినప్పుడు. బట్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి చాలా బెస్ట్ అనమాట. తర్వాత వచ్చి డైపర్స్. వచ్చేసి లిటిల్స్ బ్రాండ్ ది డైపర్స్ అనమాట. నేను డైపర్స్ ఒకే బ్రాండ్ ది యూజ్ చేయను యాక్చువల్లీ. డిఫరెంట్ బ్రాండ్స్ డైపర్స్ ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు అయితే నేను హగీస్, బమ్మిటమ్స్, ఇంకా మ్యామీ పోకో పాయింట్స్, ఇంకా ఇప్పుడు వచ్చేసి లిటిల్స్ కొన్నాను. సో ఇది కూడా ట్రై చేయాలి. బమ్టమ్ బ్రాండ్ ది ఇంతవరకు అన్నిటితో కంపేర్ చేసి నాకు నచ్చింది వచ్చి బమ్టమ్ ది. ఇప్పుడు లిటిల్స్ యూజ్ చేసి చూడాలి నాకు ఇది బాగుందా లేదా బమ్టమ్ ది బాగుందా అని చెప్పేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.